అరాకొర రుణమాఫీతో రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసమే అబద్ధాలు ఆడారన్నారు. మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అదే అబద్ధాలతో పాలన కొనసాగిస్తూ నమ్మి గెలిపించిన రైతాంగాన్ని అత్యంత ఘోరంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఒకే వేదికపై రుణమాఫీ గురించి మంత్రులు తలో మాట మాట్లాడడమే కాకుండా అబద్ధాలాడుతూ అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క రుణమాఫీకి 6,000 కోట్లు విడుదల చేశానంటే తుమ్మల నాగేశ్వరరావు 31,000 కోట్లు విడుదల చేశామంటున్నారని, ఇందులో ఏది నిజమో వారే చెప్పాలన్నారు. రైతు భరోసా ఎగబెడుతున్నామని చెప్పలేక ఈ డబ్బులను వాళ్ళకి ఇచ్చి మేము మొత్తం రుణమాఫీ చేసినామని అలా డబ్బ కొట్టుకుంటున్నారు. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే రైతులను వంచడం ఇంకెక్కడైనా ఉంటుందా? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా రైతులను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మీరు చేసినటువంటి వాగ్దానాలు అన్నీ ఇన్ని కావు. 6 గ్యారంటీలు, 13 హామీలు, అంటే దాదాపు 100 హామీలు ఇచ్చి ఏది ఏమన్నా కానీ మాకు ఓట్లు వస్తే అయిపోయాయి, మాకు ప్రభుత్వం వస్తే అయిపోయాయి, నేను ముఖ్యమంత్రిని అయితే అయిపోయాయి. నువ్వే స్వయంగా చెప్తివి రైతులు నిజం చెప్తే నమ్ముతలేరు, అబద్ధాలే వాళ్ళకి కావాలని అబద్ధం చెప్పిందని నువ్వే చెప్తివి, ఒప్పుకుంటివి. అందుకే ఖచ్చితంగా అబద్ధాల ప్రభుత్వం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అవి వస్తే కూడా పర్వాలేదు, వచ్చినాకనైనా మరి మీరు ఒక బాధ్యతతోటి నిజంగా ప్రజలకు మంచి పాలన అందిస్తారని చూస్తే మాత్రం ఎక్కడైతే అది కనబడతలేదు. ఘోరమైన మోసం, దగ. అందుకే 15వ తారీఖు వరకు మీరు 3 విడతల్లో మొత్తం మందికి ఇస్తామని చెప్పిండ్రు. నిన్న చూసిన తర్వాత మీరు ఇచ్చింది ఎంత అంటే ఒక 6,000 మందికి 6 లక్షల మందికి మాత్రమే ఇచ్చి మొత్తం చేతులు దులుపుకున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అత్యంత ఇష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ అన్న అని పిలుచుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. అటువంటి ఒక నాయకుని పట్టుకొని ముక్కు నేలకు రాయాలని, తీసి అక్కడ చెర్ల పారేస్తా అని, విసిరి కొడతా అని, ఇవన్నీ తప్పుడుగా చాలా రకాలుగా చులకనగా ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ హరీష్ రావు గారిను మాట్లాడడం జరిగింది. వెంటనే ఇవాళ రాజీనామా హరీష్ రావు గారు చేసుడు కాదు. రాజీనామా హరీష్ రావు గారు ఎప్పుడు అన్నాడు, ఏమన్నారు? రుణమాఫీతో పాటుగా నువ్వు 100 రోజులలో ఏదైతే చేస్తానన్నావో 13 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు, అవన్నీ చేస్తే నాకు ఈ పదవే అవసరం లేదని చెప్పిండు. కానీ అలా నువ్వు ఏం అమలు చేసినావు? ఏది కూడా చేయలేదు. మరి రుణ విముక్తి చేసిన, స్వేచ్ఛావాయువులు ఇచ్చిన అని చాలా పెద్ద మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇలా ముక్కు ఎవరికి నేలకు రాయాలి? రుణమాఫీ చేసినటువంటి, పూర్తిగా చేసిన నువ్వా? మరి ఇలా ఆయన నిజంగా ఛాలెంజ్కు హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నాడు.